అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చుక్క కూరతో రుచికరంగా పప్పుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే పద్ధతిలో కాకుండా చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ చుక్క కూర పప్పు రుచి మరింత పెరుగుతుందన్నమాట. చుక్క కూర పప్పుని ఈ పద్ధతిలో చేస్తే అట్లు, చపాతీ, అన్నం ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చుక్క కూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. దీన్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి అరకప్పు దాకా కందిపప్పు వేసుకోండి. ఇది గ్రామ్స్లో చూసుకుంటే కనుక 100 గ్రాముల కందిపప్పు అండి. కందిపప్పుని కుక్కర్లోకి వేసుకున్నాక నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగేసేయండి. ఇప్పుడు ఈ పప్పులోకి 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి. అలాగే 200 గ్రాముల దాకా శుభ్రం చేసుకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చుక్క కూరని వేయండి. తర్వాత 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోని 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. ఇందులో ఇప్పుడు 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే చిన్న ముక్క చింతపండు అండి. చుక్క కూర పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు ఎక్కువ వేయాల్సిన పని లేదు, చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే పప్పుతో పాటుగా చుక్క కూరని కానీ లేదంటే టమాటాలు, చింతపండు వేస్తే పప్పు ఉడుకుతుందా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి చాలా ఈజీగా పప్పు అనేది ఉడికిపోతుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని మ్యాషర్ తీసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తిని కానీ లేదంటే మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఒక్కసారి రుచి చూసుకుని ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ పప్పు కాస్త పలచనైంది కాబట్టి మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. మీరు తీసుకున్న వాటర్ కంటెంట్ తగ్గించుకుంటే కనుక మళ్ళీ ఉడికించాల్సిన పని ఉండదు. చూడండి, పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడే చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా, చిక్కబడిపోకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి పప్పుని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టండి. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఈ పప్పుకి తాలింపు చాలా ముఖ్యం అన్నమాట. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్తోనే పప్పుకి మరింత రుచి వస్తుంది. స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 నుంచి 6 దాకా వెల్లుల్లిపాయల్ని దంచుకుని ఇందులో వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయని బాగా వేయించండి. తాలింపులో ఉల్లిపాయ ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఉల్లిపాయలు వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వీటిని వేసి మాడిపోకుండా కొద్దిసేపు వేయించండి. దించే ముందుగా కాస్త ఇంగువని కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి ఈ తాలింపుని మనం ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకుని కలిపేసుకోవటమే. పప్పులో కారం తగ్గితే గనక కారాన్ని తాలింపులో అడ్జస్ట్ చేసి పప్పులోకి కలిపేసుకోవచ్చు. అంతేనండి, చుక్కకూర పప్పుని ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో చుక్క కూరతో పప్పు వెరైటీ చేసేటప్పుడు ఇలా ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.